హాయ్ టు ఆల్, వెల్కమ్ టు ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్ విత్ రేవతి. మనము క్లాస్ 7 మ్యాథ్స్లో చాప్టర్ 5 అనేది థియరీ పార్ట్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాము. ఈ చాప్టర్ 5 అనేది అన్ని చాప్టర్స్లోకి వెళ్ళా చాలా పెద్దగా ఉంటుందండి. ఇందులో మనం చాలా ఎక్కువ కాన్సెప్ట్స్ డిస్కస్ చేసుకున్నాము. ఇక్కడ మనము ఇప్పటివరకు అయిపోయిన థియరీ పార్ట్లో అసలు ఏమేమి చెప్పుకున్నాము ఇప్పటివరకు అనేది ఒకసారి రిమైండ్ చేసుకుందాం పాయింట్స్. ఈ పాయింట్స్ అనేది రిమైండ్ చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ ప్రాబ్లమ్స్లోకి వెళ్దాము. ఇక్కడ నేను దాదాపు ఈ చాప్టర్ 5లో ఒక 20 వీడియోస్ వరకు చేశానండి. మీరు నా క్లాసెస్ ఒకసారి చూడండి. నా క్లాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక్కడ మనము ఏమేమి పాయింట్స్ ఉన్నాయో ఒకసారి రివైండ్ చేసుకుందాము. మనం ఫస్ట్ నుంచి ఈ చాప్టర్లో ఏమేమి చెప్పుకున్నామంటే బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ జామెట్రీ, అంటే అందులో మనకి లైన్ అంటే ఏంటి, లైన్ సెగ్మెంట్ అంటే ఏంటి, రేస్ అంటే ఏంటి, నెక్స్ట్ ఇంకా మనము ట్రయాంగిల్స్ గురించి డిస్కస్ చేసుకున్నాము. ట్రయాంగిల్స్లో యాంగిల్స్ని బట్టి ఎన్ని టైప్స్ ఉంటాయి, మామూలుగా ట్రయాంగిల్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి, వాటి థియరీస్ ఉన్నాయి మనకు కొన్ని, ఆ థియరీస్ డిస్కస్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇంకా మనము ట్రయాంగిల్స్లోనే కాంగ్రుయెన్సీ అంటే ఏంటి, ఇంకా ట్రాన్స్వర్స్ అనే టాపిక్ కూడా చెప్పుకున్నాము. మళ్ళీ తర్వాత మనము కన్స్ట్రక్షన్ ఆఫ్ ట్రయాంగిల్స్ చూసాము. తర్వాత క్వాడ్రిలాటరల్స్ టైప్స్ ఉంటాయి, మళ్ళీ ట్రెపీజియం ఇంకా క్వాడ్రిలాటరల్స్ అవన్నీ డిస్కస్ చేసుకున్నాము. మళ్ళీ దాంట్లో క్వాడ్రిలాటరల్స్ ఉంటాయి, అందులో రెక్టాంగిల్స్, స్క్వేర్స్ అవన్నీ బేసిక్ కాన్సెప్ట్ చూసాము. మళ్ళీ కన్స్ట్రక్షన్ ఆఫ్ క్వాడ్రిలాటరల్స్ ఇంకా అవి కూడా డిస్కస్ చేసుకున్నాము. నెక్స్ట్ మనం నెక్స్ట్ టాపిక్ ఏంటంటే పాలిగాన్స్ చూసాము. తర్వాత సర్కిల్స్ అంటే సర్కిల్స్ గురించి బేసిక్ కాన్సెప్ట్స్ చెప్పుకున్నాము. నెక్స్ట్ సిమెట్రీ అంటే ఏంటి అనే టాపిక్ చూసుకున్నాము. ఈ పాయింట్స్ అన్నీ ఇక్కడ నేను ఒక దగ్గర అన్నీ కలిపి ఒక పాయింట్స్ లాగా రాశాను. ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటి, మనకి x + y = 90 degrees. అంటే మనము ఈ పాయింట్స్ అన్ని ఒకసారి రివైండ్ చేసుకున్నామంటే ప్రాబ్లమ్స్లోకి వెళ్ళినప్పుడు అందులో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అడిగినా కూడా మనం చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. అందుకని నేను ఇక్కడ పాయింట్స్ అన్నీ, అంటే చాలా రోజులు కూడా అవుతుంది మనకి అన్నీ డిస్కస్ చేసుకొని అన్నట్లు ఒకసారి రివైండ్ చేసుకుంటే బెటర్ ఉంటుందని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మళ్ళీ ఇక్కడ ఇఫ్ x + y అంటే ఇక్కడ x + y అంటే 2 యాంగిల్స్ అనమాట. మనకి ఏవైనా 2 యాంగిల్స్ సమ్ అనేది 90 degrees ఉంటే అప్పుడు వాటిని ఏమంటాం మనము, x అండ్ y ఆర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం అనమాట. ఈ పాయింట్ మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో అడగొచ్చు, గుర్తుంచుకోండి కంపల్సరీగా. నెక్స్ట్ ఇక్కడ ఒకవేళ ఇదే సమ్ 180 degrees ఉందనుకోండి, అప్పుడు వాటిని ఏమంటాం మనము, సప్లిమెంటరీ యాంగిల్స్ అని అంటాము. మనకి ప్రాబ్లమ్స్లో ఇండైరెక్ట్గా కూడా ఇస్తాడు, ఇఫ్ 2 యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ, ఇఫ్ 2 యాంగిల్స్ ఆర్ కాంప్లిమెంటరీ అలా కూడా ఇవ్వచ్చు మనకి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి లీనియర్ పెయిర్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ, బట్ సప్లిమెంటరీ యాంగిల్స్ నీడ్ నాట్ టు బి లీనియర్ పెయిర్ యాంగిల్స్. మనం లీనియర్ పెయిర్ యాంగిల్స్ అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి చూడండి. లాస్ట్ క్లాసెస్లో బేసిక్స్లో ఉంటుంది ఇది. లీనియర్ పెయిర్ యాంగిల్స్ అనేవి సప్లిమెంటరీ ఉంటాయి మనకి, బట్ సప్లిమెంటరీ యాంగిల్స్ అన్నీ మనకు లీనియర్ పెయిర్ అవ్వవు అన్నమాట. ఇక్కడ అదే ఇచ్చారు ఇక్కడ పాయింట్. నెక్స్ట్ ద సమ్ ఆఫ్ ఆల్ ద 3 యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్. మనకి ట్రయాంగిల్లో మనకి సమ్ ఆఫ్ యాంగిల్స్ ఎంత ఉంటుంది, 180 degrees. ఇది అందరికీ తెలిసిన పాయింటే. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్. అంటే ఇక్కడ మనకి ట్రయాంగిల్లో ఇప్పుడు ఇది ఒక ట్రయాంగిల్, దీంట్లో ఎక్స్టీరియర్ యాంగిల్ ఏంటి మనకి, ఇప్పుడు ఈ లోపల ఉండేవి వీటిని ఇంటీరియర్ యాంగిల్స్ అంటాము. ఇదేంటి మనకి ఎక్స్టీరియర్ యాంగిల్. ఈ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈక్వల్ టు ఇట్స్ ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్. ఇప్పుడు ఇది ఉంది కదా, దీని సమ్కి యాక్చువల్గా ఇది సమ్ అని ఉండాలి, సమ్ ఆఫ్ ఇట్స్ ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్ అనమాట. ఇది ఈ యాంగిల్ అనేది ఈ ఇంటీరియర్ యాంగిల్స్ యొక్క ఆపోజిట్గా ఉండే ఇంటీరియర్ యాంగిల్స్ సమ్కి ఈక్వల్గా ఉంటుంది. అంటే ఈ యాంగిల్ సపోజ్ x అనుకున్నాం అనుకోండి, ఇది సపోజ్ నేను YZ అనుకుంటే ఈ యాంగిల్ ఏమవుతుంది, x = y + z అవుతుంది అనమాట. ఆపోజిట్గా ఉన్న యాంగిల్స్ యొక్క సమ్ అనేది ఎక్స్టీరియర్ యాంగిల్ అవుతుందన్నమాట. అదే ఇక్కడ ఇచ్చాము. ద సమ్ ఆఫ్ ఎనీ 2 sides ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ గ్రేటర్ దెన్ ద థర్డ్ సైడ్. ఇక్కడ మనము ఏదైనా ఒక 2 sides సమ్ చేసామనుకోండి లెంత్స్ ట్రయాంగిల్లో, ఆ సమ్ అనేది థర్డ్ సైడ్ కంటే గ్రేటర్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు సపోజ్ ఇది ఒక ట్రయాంగిల్ అనుకోండి, ఇప్పుడు ఇది x, ఇది y, ఇది z. సపోజ్ మనము x + y చేసామనుకోండి, x + y ఈ లెంత్ ఏమవుతుంది, ఇది ఖచ్చితంగా మనకి z కంటే ఎక్కువగా వస్తుంది. అదే నేను ఒకవేళ y + z తీసుకున్నాను అనుకోండి,
అప్పుడు ఇది 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 ఎక్స్ కంటే ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇది ఖచ్చితంగా మనకి ట్రయాంగిల్స్ యొక్క ప్రాపర్టీ అన్నమాట. ఇది ఖచ్చితంగా ఈ రూల్ సాటిస్ఫై అవుతుంది ట్రయాంగిల్లో. ద డిఫరెన్స్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ లెస్సర్ దాన్ ద థర్డ్ సైడ్. అదేవిధంగా డిఫరెన్స్ చేసామనుకోండి, సపోజ్ మనము ఏదైనా టూ సైడ్స్ అంటే ఇక్కడ ఎక్స్ వై జెడ్ అనుకున్నాం కదా, ఎక్స్ మైనస్ వై చేసామనుకోండి, ఈ డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా థర్డ్ సైడ్ కంటే లెస్గా ఉంటుందన్నమాట. అంటే జెడ్ కంటే లెస్గా ఉంటుంది ఈ డిఫరెన్స్. నెక్స్ట్ ఇన్ ఏ ట్రయాంగిల్ ద యాంగిల్ ఆపోజిట్ టు లాంగర్ సైడ్ ఈజ్ గ్రేటర్. అంటే మనకి ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ ఉంటాయి కదా, సపోజ్ ఒక యాంగిల్ వచ్చేసి మనకి గ్రేటర్ యాంగిల్ ఉంది అంటే సపోజ్ ఇది ఒక 100 degrees ఉందనుకోండి మనకి ఈ యాంగిల్, దీనికి ఆపోజిట్గా ఉండే సైడ్ మనకి ఈ సైడ్ యొక్క లెంత్ అనేది కూడా మనకి గ్రేటర్గా ఉంటుంది, లాంగర్ సైడ్ అన్నమాట. ఒకవేళ తక్కువ ఉంది ఏదైనా ఒక యాంగిల్ది సపోజ్ 30 degrees ఉందనుకోండి, దానికి ఆపోజిట్గా ఉండే సైడ్ అనేది స్మాలర్ అవుతుంది. నెక్స్ట్ పాయింట్ అది ఇన్ ఏ ట్రయాంగిల్ ద యాంగిల్ ఆపోజిట్ టు షార్టర్ సైడ్ ఈ స్మాలర్, అది మనకి స్మాలర్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఇన్ ఏ ట్రయాంగిల్ ఇఫ్ ఎనీ 2 sides ఆర్ ఈక్వల్ దెన్ ద యాంగిల్స్ ఆపోజిట్ టు దెమ్ ఆర్ ఈక్వల్. ఒకవేళ మనకి ఒక ట్రయాంగిల్లో 2 sides ఈక్వల్గా ఉన్నాయి, సపోజ్ ఇప్పుడు ఇది 5 ఇది 5, రెండు 5 centimeters ఉన్నాయి, దీనికి ఆపోజిట్గా ఉండే యాంగిల్స్ ఏమవుతాయంటే అవి కూడా ఈక్వల్గా ఉంటాయి. అంటే ఈ 5 దీనికి ఆపోజిట్గా ఉండేది ఈ యాంగిల్ అవుతుంది, దీనికి ఆపోజిట్గా ఉండేది ఈ రెండు యాంగిల్స్ కూడా సేమ్ ఉంటాయి అన్నమాట. అంటే సపోజ్ 30 degrees ఉందనుకోండి, ఇది కూడా 30 degrees ఉంటుంది. ఇవన్నీ మనకి ట్రయాంగిల్ యొక్క ప్రాపర్టీస్ అన్నమాట. నెక్స్ట్ ఇన్ right triangle the square of hypotenuse is equal to the sum of the squares of the perpendicular sides. మనకి ఈ రూల్ ఉంటుంది కదా, ఇది హైపోతినస్ కదా, ఇది మనకి ఇది హైపోతినస్, ఇది సైడ్స్. అంటే ఇప్పుడు ఇది ఏమవుతుంది, హైపోతినస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్, అదే చెప్తున్నాడు ఇక్కడ. సో ఇది అందరికీ తెలిసిందే, మనకి పైథాగరస్ రూల్ ప్రకారం మనకి ఈ విధంగా రాస్తాము. The point of concurrence of perpendicular bisectors of the sides of a triangle is the circumcenter of the triangle. మనము ట్రయాంగిల్ తర్వాత నేను కన్స్ట్రక్షన్ ఆఫ్ ట్రయాంగిల్ తర్వాత ఈ కాన్సెప్ట్ చెప్పాను, ఒకసారి చూడండి. అది ఏంటంటే మనకు పాయింట్ ఆఫ్ కాన్కరెన్స్ ఆఫ్ పర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటే ఏంటనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి చూడండి. పర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటే సపోజ్ ఇప్పుడు ఇది ఒక సైడ్ ఉంది, మనం దీనికి ఎగ్జాక్ట్గా పర్పెండిక్యులర్ మధ్యలో నుంచి వెళ్తుంది అనమాట, దాన్ని డివైడ్ చేస్తుంది బైసెక్టర్ అంటే. ఈ లైన్ని డివైడ్ చేసుకుంటూ ఇంకొక లైన్ సిగ్మెంట్ డ్రా చేస్తే దీన్నే మనం పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ అంటాము. మనము ఇలాగ ఒక ట్రయాంగిల్లో మనము ఒక్కొక్క సైడ్కి ఇలా డ్రా చేసినప్పుడు వీటికి మనకి ఈ 3 కాన్కరెంట్ అయ్యే ఒక పాయింట్ వస్తుంది కదా, ఈ పాయింట్ని ఏమంటామంటే మనము సర్కంసెంటర్ అని అంటారనమాట. అదే చెప్తున్నాడు ఇక్కడ. ద పాయింట్ ఆఫ్ కాన్కరెన్స్ ఆఫ్ యాంగిల్ బైసెక్టర్స్. యాంగిల్ బైసెక్టర్స్ అంటే ఏంటి అంటే మనం ఇప్పుడు సపోజ్ ఇక్కడ 2 లైన్ సిగ్మెంట్స్ మధ్యలో ఒక యాంగిల్ ఉందనుకోండి, ఈ యాంగిల్కి మనం ఎగ్జాక్ట్గా బైసెక్ట్ చేయాలి ఈ యాంగిల్ని. అంటే సపోజ్ ఇది 90 degrees ఉందనుకోండి, ఇటు 45 ఉండాలి, ఇటు 45 ఉండేలాగా మనం కన్స్ట్రక్ట్ చేస్తే దాన్ని యాంగిల్ బైసెక్టర్ అంటాము. మనం ఒకవేళ ట్రయాంగిల్లో యాంగిల్ బైసెక్టర్స్ డ్రా చేసామనుకోండి, యాంగిల్ నుంచి ఎగ్జాక్ట్గా బైసెక్టర్స్, ఈ పాయింట్ని ఏమంటామంటే దీన్ని మనం ఇన్సెంటర్ అని అంటాం అన్నమాట. ఇదేమో సర్కంఫరెన్స్ సి, ఇది ఇన్సెంటర్ ఐ అంటాము. నెక్స్ట్ అదేవిధంగా మనము ఆల్టిట్యూడ్స్ని డ్రా చేసామనుకోండి ట్రయాంగిల్కి. ఆల్టిట్యూడ్ అంటే ఏంటంటే పర్పెండిక్యులర్ డ్రాన్ ఫ్రమ్ ద వర్టెక్స్. మనము వర్టెక్స్ నుంచి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేస్తాం కదా, అది ఈ సైడ్కి అనేది ఎగ్జాక్ట్గా పర్పెండిక్యులర్లో ఉండాలి ఇది. సో దాన్ని ఏమంటాం మనం ఆల్టిట్యూడ్ అంటాము. ఇలా డ్రా చేసిన వాటిని మనం త్రీ వర్టెక్స్ డ్రా చేస్తే ఆ మధ్యలో వచ్చే పాయింట్ని ఏమంటామంటే ఆర్థో సెంటర్ అని అంటాం అన్నమాట. ద పాయింట్ ఆఫ్ కాన్కరెన్స్ ఆఫ్ మీడియన్ అంటే ఏంటి, మనము డ్రా చేస్తామంటే మనం సపోజ్ ఇది ఒక ట్రయాంగిల్ ఉంది, ఇలా ఉన్నప్పుడు మనము ఎగ్జాక్ట్గా ఈ లైన్ సిగ్మెంట్ మధ్యలో నుంచి డ్రా చేయాలన్నమాట లైన్ సిగ్మెంట్ని. ఇప్పుడు దీని మధ్యలో నుంచి అది ఆ మధ్యలో నుంచి వెళ్ళేది ప్లస్ వర్టెక్స్ కూడా మనకి టచ్ అవ్వాలి ఆపోజిట్ వర్టెక్స్ ప్లస్ మిడ్ పాయింట్ ఆఫ్ ద లైన్ సిగ్మెంట్, రెండు టచ్ చేస్తూ మనము లైన్ గీస్తే దాన్ని మనము
మీడియన్ అని అంటాము. ఈ ఇలా వచ్చిన కాన్కరెంట్ పాయింట్ని ఏమంటామంటే మనం సెంట్రాయిడ్ అని అంటాము. ఈ సెంట్రాయిడ్ ప్లస్ మనకి ఈ ఇప్పుడు ఈ మీడియన్ డ్రా చేసాం కదా, ఈ మీడియన్కి దీనికి మనకి రేషియో ఎంత ఉంటుందంటే 2:1 ఉంటుందన్నమాట మీడియన్లో. అంటే వర్టెక్స్ సైడ్ ఉండేది మనకి ఎక్కువగా వస్తుంది. ఇది 2 పార్ట్స్ ఉంటే ఇది 1 పార్ట్ ఉంటుంది కింది సైడ్. సో మనం దీన్ని 2:1 రేషియోలో వెళ్తుందన్నమాట, డివైడ్ చేస్తుంది దీన్ని. ఇదే పాయింట్ ఇక్కడ చెప్పాను చూడండి. ద సెంట్రాయిడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ డివైడ్స్ ఇట్స్ ఈచ్ మీడియన్ ఇన్ ద రేషియో ఆఫ్ 2:1 ఫ్రమ్ ఇట్స్ కరెస్పాండింగ్ వర్టెక్స్. మనకి నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ద పాయింట్ విచ్ ఈస్ ఈక్విడిస్టెన్స్ ఫ్రమ్ ద వర్టిసెస్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ సర్కంఫరెన్స్. సర్కంఫరెన్స్ అంటే ఏంటో చెప్పాము మీకు. అంటే ఇంతకుముందుకు మనం సర్కమ్ సెంటర్ పాయింట్ తీసుకున్నాం కదా, అంటే ఒక ఈక్వల్ డిస్టెన్స్లో ఉండాలన్నమాట ట్రయాంగిల్కి. ఈ పాయింట్ నుంచి అన్ని ఈక్వల్ డిస్టెన్స్ ఉండాలి ఈ వర్టెక్స్కి. ఇది అలాంటప్పుడు దీన్ని ఏమంటాం మనము, ఇది మొత్తం ఈక్వల్ డిస్టెన్స్ ఉండేదాన్ని దీన్ని సర్కంఫరెన్స్ అని అంటాము. ఇది దీనికి సర్కంఫరెన్స్ ఇది కాన్కరెంట్ అయ్యేదాన్ని మనము సర్కమ్ సెంటర్ అని అంటాము. అంటే ఈ పాయింట్ నుంచి ఈక్వల్ డిస్టెన్స్గా ఉంటుందన్నమాట ఈ సర్కంఫరెన్స్కి. సో ద పాయింట్ విచ్ ఈజ్ ఈక్విడిస్టెన్స్ ఫ్రమ్ ద సైడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఇట్స్ ఇన్ సెంటర్ ఆర్ ఎక్స్ సెంటర్. ఇన్ సెంటర్ అంటే ఏంటి, నేను ఇంతకుముందుకు చెప్పాను కదా, ఇన్ సెంటర్ అంటే యాంగిల్ బైసెక్టర్స్ డ్రా చేసినప్పుడు వాటి కాన్కరెంట్ అయ్యే పాయింట్ని మనం ఇన్ సెంటర్ అంటాము. ఆ ఇన్ సెంటర్స్ నుంచి మనం ఒకవేళ ఒక సర్కిల్ని డ్రా చేసామనుకోండి, అది కూడా మనకి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటుందన్నమాట ఆ పాయింట్ నుంచి ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ద సైడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ మెజర్స్. అంటే మనం ఒక ట్రయాంగిల్ని కన్స్ట్రక్ట్ చేయాలంటే మనకి ఎన్ని మెజర్స్ తెలిసి ఉండాలంటే ఖచ్చితంగా 3 మెజర్స్. అంటే ఏదో 3 సైడ్స్ కావచ్చు, లేదంటే 3 యాంగిల్స్. అంటే 3 యాంగిల్స్ తెలిసినా మనం ట్రయాంగిల్ని కన్స్ట్రక్ట్ చేయొచ్చు. 3 సైడ్స్ తెలిసినా చేయొచ్చు, లేదంటే 2 సైడ్స్ 1 యాంగిల్. అలా మనకి ఏమైనా 3 మెజర్స్ ఉండాలి ఖచ్చితంగా. 2 సైడ్స్ 1 యాంగిల్ అలా ఉన్నప్పుడే మనము ట్రయాంగిల్ని కన్స్ట్రక్షన్ చేయొచ్చు. నెక్స్ట్ సర్కిల్స్ ఆఫ్ ఈక్వల్ రాడీ ఆర్ కాంగ్రియంట్. ఈ పాయింట్లో సర్కిల్స్ ఆఫ్ ఈక్వల్ రాడీ, కాంగ్రియంట్ అంటే మీనింగ్ ఏంటంటే ఐడెంటికల్ అన్నమాట. సపోజ్ ఇప్పుడు ఇక్కడ 2 సర్కిల్స్ ఉన్నాయి, ఇవి రెండు మనకి ఎలా కనిపిస్తున్నాయి, ఐడెంటికల్ కదా. అంటే ఈక్వల్ రాడీ ఉందనుకోండి, సపోజ్ ఈ 2 సర్కిల్స్కి ఈ సేమ్ ఆర్ ఉందనుకోండి, అప్పుడు వీటిని ఏమంటాం మనము, కాంగ్రియంట్ అని అంటాం అనమాట. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ద సమ్ ఆఫ్ ఆల్ 4 యాంగిల్స్ ఆఫ్ క్వాడ్రిలాటరల్ ఈజ్ 360 degrees. మనము 4 యాంగిల్స్ ఉండే క్వాడ్రిలాటరల్ అంటే ఏంటి, మనకు మీనింగ్ 4 యాంగిల్స్ ఉంటాయి, 4 సైడ్స్ ఉంటాయి. సో అట్లాంటి వాటికి సమ్ ఆఫ్ ద ఆల్ యాంగిల్స్ మనకి ఎంత అవుతుందంటే 360 degrees అవుతుంది. అండ్ వచ్చేసి ద ఆపోజిట్ యాంగిల్స్ ఆఫ్ ఏ ప్యారలలోగ్రామ్ ఆర్ ఈక్వల్. మనకి ప్యారలలోగ్రామ్ అంటే ఎలా ఉంటుంది, ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి కదా, అదే పాయింట్ చెప్తున్నాడు. అంటే ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి, ఈ 2 యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి అనమాట. మనకి అడ్జసెంట్ యాంగిల్స్ ఆఫ్ ప్యారలలోగ్రామ్ ఆర్ సప్లిమెంటరీ. ఇప్పుడు ప్యారలలోగ్రామ్ కదా ఇదొకటి, దీంట్లో అడ్జసెంట్ యాంగిల్స్ సప్లిమెంటరీ ఉంటాయి. అంటే 180 degrees ఉంటాయి 2 యాంగిల్స్ సమ్ చేసినప్పుడు. అంటే ఇది 90 + 90 అంటే 180 అట్లా. సపోజ్ 120 ఉందనుకోండి, 120 + 60 = 180. అంటే 180 degrees ఉండేలాగా సప్లిమెంటరీ ఉండేలాగా ఉంటాయన్నమాట మనకి ప్యారలలోగ్రామ్లో. ద డయాగ్నల్స్ ఆఫ్ ప్యారలలోగ్రామ్ బైసెక్ట్ ఈచ్ అదర్. మనము ఒకవేళ ప్యారలలోగ్రామ్లో డయాగ్నల్స్ డ్రా చేసామనుకోండి, డయాగ్నల్ అంటే ఏంటి, మనకి ఈ వర్టెక్స్ నుంచి ఈ వర్టెక్స్కి 2 ఆపోజిట్ వర్టెక్స్ నుంచి మనం లైన్ సెగ్మెంట్ డ్రా చేస్తే వాటినే మనం డయాగ్నల్స్ అంటాము. ఈ డయాగ్నల్స్ ఏంటంటే బైసెక్ట్ అవుతాయి. అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ యాంగిల్ ఉందనుకోండి, 90 degrees ఉందనుకుంటే, సపోజ్ ఇది ఈక్వల్గా బైసెక్ట్ చేస్తే అనమాట ఈ యాంగిల్ని. యాంగిల్ బైసెక్ట్ అంటే ఈక్వల్గా టూ పార్ట్స్గా ఈక్వల్గా ఉండేలాగా డివైడ్ చేయడం అనమాట. సో ఈ 2 కలిపి ఇదొక బైసెక్టర్, ఇదొక బైసెక్టర్ అన్నమాట. నెక్స్ట్ ద డయాగ్నల్స్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఆర్ ఈక్వల్. మనకి రెక్టాంగిల్ తీసుకున్నాం అనుకోండి, ఇందులో డయాగ్నల్స్ సేమ్ లెంత్ ఉంటాయి, అదే పాయింట్ చెప్తున్నాడు ఇక్కడ. ద డయాగ్నల్స్ ఆఫ్ ఏ రాంబస్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. మనం అదేవిధంగా రాంబస్లో తీసుకున్నట్లయితే పర్పెండిక్యులర్గా ఉంటాయి 2 డయాగ్నల్స్. నెక్స్ట్ ఈచ్ డయాగ్నల్ ఆఫ్ ఏ ప్యారలలోగ్రామ్ డివైడ్స్ ఇట్ ఇంటూ ఏ 2 కాంగ్రియంట్ ట్రయాంగిల్స్. మనము ఏదైనా ఒక డయాగ్నల్ తీసుకున్నాము, ఒక్కొక్క ప్యారలలోగ్రామ్లో మనం డయాగ్నల్ తీసుకున్నాం అనుకోండి, అది ఏం చేస్తుందంటే మనకి కాంగ్రియంట్ ట్రయాంగిల్స్. అంటే చూడండి ఇక్కడ ఇప్పుడు డయాగ్నల్స్ గీసాను కదా నేను, ఇప్పుడు ఇది ఒక ట్రయాంగిల్ లా ఉంది, మనకి ఇది ఒక ట్రయాంగిల్ ఉంది, ఇక్కడ ఒక ట్రయాంగిల్, అంటే 4 ట్రయాంగిల్స్ వచ్చాయి. 4 ట్రయాంగిల్స్ ఎలా ఉంటాయి, కాంగ్రియంట్ ట్రయాంగిల్స్, అంటే ఐడెంటికల్గా ఉంటాయి అన్నమాట. సో అదే పాయింట్ ఇక్కడ. ఈచ్ డయాగ్నల్ మనకి 2 డయాగ్నల్స్ కాబట్టి 4 వచ్చాయి, అదే ఒక్కొక్కటి అయితే మనకి 2 కాంగ్రియంట్ ట్రయాంగిల్స్ వస్తాయి అన్నమాట.
నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ మెజర్స్ రిక్వైర్డ్ టు కన్స్ట్రక్ట్ ఏ ప్యారలోగ్రామ్ ఈస్. మనం ఏదైనా ప్యారలోగ్రామ్ని కన్స్ట్రక్ట్ చేయాలంటే ఇండిపెండెంట్ మెజర్స్ ఎన్ని కావాలి, మనకి 3 ఉండాలి. అంటే 3 సైడ్స్ కావచ్చు, ఒక డయాగ్నల్ 2 సైడ్స్ కావచ్చు, లేదంటే ఒక యాంగిల్ 2 సైడ్స్, అలా ఆ విధంగా మనము 3 మెజర్స్ ఉండాలన్నమాట. ద నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ మెజర్స్ రిక్వైర్డ్ టు కన్స్ట్రక్ట్ ఏ రెక్టాంగిల్ ఆర్ రాంబస్కి కన్స్ట్రక్ట్ చేయాలంటే 2 సరిపోతాయి మనకి మెజర్మెంట్స్. స్క్వేర్కి అయితే 1 సరిపోతుంది, ఎందుకంటే స్క్వేర్లో అన్నీ ఈక్వల్గా ఉంటాయి కదా మనకి సైడ్స్. సో మనకి ఏదైనా ఒక్క మెజర్మెంట్ తెలిసినా కూడా మనం స్క్వేర్ డ్రా చేయొచ్చు. క్వాడ్రిలాటరల్కి అయితే 5 కావాలి, 5 మెజర్మెంట్స్ కావాలి. ద సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ అన్ ఎన్ సైడెడ్ పాలిగాన్. అంటే మనం పాలిగాన్ అంటే ఏంటి, 3 కానీ అంతకంటే ఎక్కువ లైన్ సిగ్మెంట్స్తో మనము ఏదైనా ఫిగర్ని కన్స్ట్రక్ట్ చేస్తే దాన్ని పాలిగాన్ అని అంటాము. ఇక్కడ ఎన్ సైడెడ్ అంటే ఎన్ అంటే 3 కావచ్చు, 4 కావచ్చు, ఎన్ని అయినా కావచ్చు. సో అట్లాంటి దానికి సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్కి ఫార్ములా ఏంటి, ఇక్కడ 2n - 4 × 90 degrees. నెక్స్ట్ ద సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి పాలిగాన్ను, అది మనకి ఏంటంటే దీనికి 360 degrees ఉండాలి ఖచ్చితంగా, ఇది కండిషన్ మనకి. సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ పాలిగాన్ అని అనగానే మనం 360 degrees అని చెప్పేయాలి. నెక్స్ట్ ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఆఫ్ అన్ ఎన్ సైడెడ్ రెగ్యులర్ పాలిగాన్. మనకి సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ అనే దానికి ఫార్ములా ఉంది. మనకి ఇప్పుడు ఏం కావాలి, ఒక్కొక్క యాంగిల్ ఎంత ఉంటుందనేది తెలియాలి. అంటే ఏంటి, మనకి సింపుల్ కదా, 2n - 4 అనే × 90 అని తెలిసింది కాబట్టి డివైడెడ్ బై ఎన్ని సైడ్స్ ఉంటే అన్ని వేస్తే అదే మనకి ఒక్కొక్క దానికి ఫార్ములా కాబట్టి 2n - 4 × 9 డివైడెడ్ బై n అవుతుంది. నెక్స్ట్ ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ అన్ ఎన్ సైడెడ్ రెగ్యులర్ పాలిగాన్. ఒకవేళ మనకి ఒక్కొక్క ఎక్స్టీరియర్ యాంగిల్ సేమ్ ఇంతకుముందుకు మనకి ఎక్స్టీరియర్ యాంగిల్ సమ్ ఆఫ్ ఎంతనో తెలుసు, 360 degrees అని తెలుసు. సో మనకి ఒక్కొక్కటి కావాలంటే ఏంటి, ఎన్ని సైడ్స్ ఉంటే అన్ని సైడ్స్తో డివైడ్ చేయాలి, 360 డివైడెడ్ బై n అన్నమాట. సో మనకి దీంతో ఇక్కడ మనం పాయింట్స్ అన్నీ రివైండ్ చేసుకున్నాము. నేను నెక్స్ట్ క్లాస్లో ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి ఈ చాప్టర్కి సంబంధించి చూసుకుందాము. థ్యాంక్ యూ వెరీ మచ్.